శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 136వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 137వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. భీష్మ ఉవాచ అనాగత విధాతా చ ప్రత్యుత్పన్నమతిశ్చయః ద్వావేవ సుఖమేధేతే దీర్ఘసూత్రీ వినశ్యతి. భీష్ముడు వారు చెప్తున్నాడు ధర్మరాజుతోటి, సంకటాలు రాక మునిపే వాటి నివారణకు ఉపాయం ఆలోచించేవాడు వాణ్ణి అనాగత విధాత అంటారు. అనాగత విధాత. విధాత అంటే బ్రహ్మ, అనాగత అంటే ఆగతం రాకముందే అని చేరిస్తే వ్యతిరేక అర్థం వస్తుంది అనమాట సంస్కృతంలో. రాకముందే సరైన సమయంలో ఆత్మరక్షణకు ఉపాయం వెతికేవాడు ప్రచ్యున్నతమతి. వీళ్ళిద్దరూ కూడా సుఖంగా ఉన్నతిని పొందుతారు. ఒకడేమో ఆపదలు రాకముందే వాటిని నివారించడానికి ఆలోచించేవాడు. రెండోవాడు ఆపద వచ్చిన తర్వాత సరైన సమయంలో ఆత్మరక్షణకు ఉపాయం వెతికేవాడు. వీళ్ళిద్దరూ కూడా సుఖంగా ఉన్నతిని పొందుతారు. కానీ ప్రతి పనికి అక్కరలేని ఆలస్యం చేసేవాడిని దీర్ఘసూత్రుడు అంటారు. తర్వాత చూసుకోవచ్చులే, ట్రైన్ 2:30కి అయితే మనం 2ంటికి బయలుదేరచ్చులే. ఇలా అనవసరంగా కాలయాపన చేస్తూ ఉంటాడే, అవసరం లేని ఆలస్యం, వీడిని దీర్ఘసూత్రుడు అంటారు. అత్రైవ చేదమభ్యగ్రం శృణుష్వాఖ్యానముత్తమం దీర్ఘసూత్రం ఉపాశ్రిత్య కార్యకార్య వినిశ్చయే. దీనికి ఓ చక్కని కథ చెప్తాను, శ్రద్ధగా విను. నాతి గాదే జలాధారే సుహృద కుశలాశ్రయ ప్రభుతమచ్చే కౌంతేయ బభూవ సహచారిణ. కుంతినందన అర్జున, ఎక్కువ లోతు లేకుండా చాలా చేపలు ఉన్న ఒక చెరువులో 3 చేపలు స్నేహంతో కలిసి జీవిస్తున్నాయి. తత్రైకో దీర్ఘకాలజ్ఞ ఉత్పన్న ప్రతిభోపర దీర్ఘతు సూత్రశ్చ తత్రైక త్రయాణం సహచారిణాం. ఈ 3 చేపల్లో ఒకటేమో బాగా ముందు చూపు గలది, రెండవదేమో సమయానికి తగిన పని చేసే తెలివితేటలు కలది, మూడవది ప్రతి పనికి అక్కర్లేని ఆలస్యం చేస్తూ తగిన నిర్ణయం తీసుకోలేనిది. అది కదాచిత్ అంజలస్థాయం మత్స్యబంధాసమంతదాం నిప్రావయామాసురథో నిమ్నేషు వివిధైర్ముఖై. ఒకసారి కొందరు బెస్తవాళ్ళు ఆ చెరువు గుంటల్లో ఉన్న నీటిని తోడి పారపోస్తున్నారు. దేనికి? చేపలు పట్టుకుంటం కోసం. ప్రక్షీయమాణం తందృష్ట్వా జలస్థాయం భయాగమే అబ్రవీత్ దీర్ఘదర్శిచు తావు భోసు ఉడుదవుతదా. దీర్ఘదర్శి ఏం చేసిందంటే భయంతో తన ఇద్దరు స్నేహితులతో అన్నది, యమాపత్ సముత్పన్న సర్వేషాం సలిలౌకసాం శీఘ్రమన్యత్ర గచ్చామః పంథాయావన్న దుష్యతి. మిత్రులారా, ఈ చెరువులో నివసించే ప్రాణులన్నిటికీ ఆపద వచ్చింది. ఇప్పుడు తప్పించుకునే దారి చెడక ముందే
ఇక్కడి నుంచి ఇంకో చోటకు వెళ్ళిపోదాం మనం. అనాగతమనర్థం హి సునయైర్య ప్రభాతయే సన సంశయమాప్నోతి రోచతాంభో వ్రజామహే. రాబోయే కీడును అది రాకముందే చక్కని ఉపాయంతో తొలగించుకునే వాడికి ప్రాణభయం ఉండదు. ఇంకొక మడుగులోకి వెళ్ళిపోతాం మనం ఇక్కడి నుంచి అన్నది. దీర్ఘసూత్రస్తు యస్తత్ర శోబ్రవీత్ సమ్యగుచ్యతే నతు కార్యా త్వరా తావత్ ఇది మే నిశ్చితామతి. అప్పుడు ఒకతన్నది, నువ్వు చెప్పింది బాగుంది కానీ మనం అంత తొందరపడవలసిన అవసరం లేదు అన్నది. దీర్ఘదర్శేమో అవసరం ఉన్నది, ముందే వెళ్ళిపోవాలి. దీర్ఘ సూత్రం ఇదేమన్నదంటే అంత తొందర ఏం లేదులే మనకు. అద సంప్రతి ప్రతిజ్ఞా ప్రాబ్రవీ దీర్ఘదర్శనం ప్రాప్తే కాలే నచమే నమే కించిత్ పరిహాస్యతే. ఆ తర్వాత ప్రాప్త కాలజ్ఞత అనేది అన్నది సమయం ఇచ్చినప్పుడు నా బుద్ధికి తగిన న్యాయం యుక్తి చేస్తుంది, అది ఎప్పుడు నవ్వుల పాలు కాదు అని. ఏవం శ్రుత్వా నిరాక్రమ్య దీర్ఘదర్శి మహామతి జగామ శ్రోతసా తేనా గంభీరం శ్రీలాస్యం. అయితే దీర్ఘదర్శి వాళ్ళ మాటలు వినకుండా వెంటనే సన్నని నీటి దారిలో మరొక పెద్ద మడుగులోకి వెళ్ళిపోయింది. తదా ప్రసృత తోయంతం ప్రసమీక్ష జలాశయం బంధుర్ వివిధైర్యోగై మచ్చాన్ మృత్యోపజీవిన. ఆ తర్వాత నీరు బాగా తగ్గిపోయిన ఆ చెరువుని చేపలు పట్టేవాళ్ళు చూసి దానిలో ఉన్న చేపలను పట్టుకున్నారు. విలోడ్యమానే తస్మిన్స్తు శృతతోయే జలాశయ ఆగచ్చత్ బంధనం తత్ర దీర్ఘసూత్ర సహాపరై. అందరితో పాటు ఈ దీర్ఘసూత్ర అనేది కూడా చిక్కుకున్నది. ఉద్యానే క్రియమాణే తూ మచ్చానాం తత్ర రజ్జుభి ప్రవిశ్యాంతరమే తేషాం స్థిత సంప్రతి పత్తిమాన్. చేపలు చిక్కిన వలను పైకి లాగేటప్పుడు ప్రాప్త కాలజ్ఞం అనే చేప తాను కూడా వలను నోటితో పట్టుకుని దొరికినట్లు కనిపించింది. గృహ్యమేవ తదుజ్ఞానం గృహీత్వా తం తథైవ సహా సర్వానేవత నేవచతాంస్తత్ర తే విదుర్గ్రథితానితి. చేపలన్నీ వలలో ఉన్నాయి అనుకున్నాడు ఆ జాలరి. ప్రాప్త కాలజ్ఞం త్రాటిని నోటితో ఖర్చుకొని మిగిలిన చేపలతో పాటు పైకి వచ్చింది. తత ప్రక్షాళ్యమానేషు మత్స్యేషు ప్రేజరే ముఖ్యారజ్జుం ప్రముక్తోసౌ శీఘ్రం సంప్రతిపత్తిమా. తర్వాత పక్కన ఉన్న చెరువులో పెద్ద చెరువులో ఆ చేపలు ఉన్న వలను ముంచి కడుగుతున్నప్పుడు ఈ ప్రాప్త కాలజ్ఞ త్రాడుని వదిలి నీటిలోకి జారిపోయింది. దీర్ఘసూత్రస్తు మందాత్మాహీన బుద్ధిరచేత మరణం ప్రాప్తం మూఢ యథైవోపహతేంద్రియ. చొరవ తెలివి లేని ఈ దీర్ఘసూత్రి మాత్రం కథలు లేకుండా అన్ని ఇంద్రియాలు పట్టి తప్పి చచ్చిపోయింది. ఏవం ప్రాప్తతమం కాలం యో మహాన్ అవభుజ్యతే స వినశ్యతి వైక్షిప్రం దీర్ఘసూత్రో యథా జుష. విధంగా నెత్తి మీదకి వచ్చిన దాన్ని తెలుసుకోలేని మూర్ఖుడు, నెత్తి మీదకి వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖుడు దీర్ఘసూత్రం అనే చేపలాగా నశిస్తాడు. ఆదౌన కురుతే శ్రేయ కుశలో స్మృతి పుమాన్ స సంశయమాప్నోతి యథా సంప్రతిపత్తిమాన్. నేను తెలివిగలవాడిని, అవసరమైనప్పుడు ఆలోచించవచ్చులే అని నిర్లక్ష్యం చేసేవాడు ప్రాప్తకాలజ్ఞుడు అనే చేపలాగా ప్రాణ సంశయంలో చిక్కుకుంటాడు. అనాగత విధాతాచ ప్రత్యుత్పన్నమతిశయ ద్వావేవ సుఖమేతే దీర్ఘసూత్రో వినశ్యతి. రాబోయేదాన్ని ముందే ఊహించి సమయానికి తగిన బుద్ధిని ఉపయోగించిన వాడు మరి వృద్ధిలోకి వస్తారు. ఏ విధంగా అయితే దీర్ఘదర్శి చేసిందో ఆ విధంగా. కాష్టాకళ ముహూర్తాశ్చ దివారాత్రిస్తదానవ మాసాపక్షా షడ్భుతవ కల్ప సంవత్సరాస్తథా పృథ్వీ దేశ ఇత్యుక్త కాలః స చ న దృశ్యతే అభిప్రేతార్థసిద్ధ్యర్థం జాయతే యచ్చత తథా. కాష్టలు, కళలు, ముహూర్తాలు, పగలు, రాత్రి, ప్లవాలు, నెలలు, పక్షాలు, 6 ఋతువులు, కల్పం, సంవత్సరాలు, భూమి, దేశం అనబడే ఆ కాలం అనేది కంటికి కనపడదు. తాను కోరిన దాన్ని పొందడానికి వీలుగా దాన్ని తలచుకుంటాం. ఏతో
ధర్మార్థశాస్త్రేషు మోక్షశాస్త్రేషు షర్షిభిః ప్రధానమితి నిర్దిష్టో కామే చాభిమతో నృణాం. ధర్మ అర్థ కామ మోక్ష శాస్త్రాలన్నింటిలోనూ అనాగత విధాత ప్రత్యుత్పన్నమతి అయిన వారిద్దరే అభిమతాలను సాధించగలుగుతారు అని మహర్షులు చెప్పారయ్యా. పరీక్షకారీయుక్తస్య సమ్యక్ ఉపవాదయే దేశకాల విభిప్రేతో తాభ్యాం ఫలమాప్నుయాత్. చక్కగా పరిశీలించి ఏకాగ్రతతో ముందు చూపుతో దేశకాలను అనుసరించి నడిచేవాడు ఈ రెండింటి నుంచి కూడా మంచి ఫలితాలు పొందుతాడు. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వని ఆపద్ధర్మపర్వని శాకులోపాఖ్యాని 37-శతమోధ్యాయ. ఇది వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసం శాంతి పర్వంలోని 137వ అధ్యాయం. రేపు 138వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం.